సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు పోలీసులు. 4 డ్రగ్స్ ప్లెడ్లర్లను అరెస్ట్ చేశామన్నారు సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి. నిందితుల నుంచి కిలో హెరాయిన్, 4 స్మార్ట్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. శంషాబాద్ ఎస్ఓటీ మాదాపూర్ పోలీసులు నార్కోటిక్ బ్యూరో సహాయంతో స్పెషల్ ఆపరేషన్ నిర్వహించారని తెలిపారు. పట్టుబడ్డ హెరాయిన్ విలువ 7 కోట్ల వరకు ఉంటుందన్నారు అవినాష్ మహంతి. 4 నిందితులు శిల్పారామం సమీపంలో పట్టుబడ్డారని చెప్పారు. కిలో హెరాయిన్ 4 ప్యాకెట్లలో ఒక్కొక్కటి 250 గ్రాములు చెప్పి ప్యాకెట్ చేసి తీసుకొచ్చారని తెలిపారు. 4 నిందితులు రాజస్థాన్ రాష్ట్రానికి చెందినవారన్నారు. సెట్ ఆఫ్ డ్రగ్ పెడ్లర్స్ కి పట్టుకున్నారు. వాళ్ళ దగ్గర ఇంకా ఫర్దర్ వాళ్ళ దాచుకున్న చూసుకుంటే ఒక 1 kg ఆఫ్ హెరోయిన్ సీజ్ చేశారు. ద రీజన్ ఇది ఇంపార్టెంట్ ఈజ్ ఇన్ రీసెంట్ టైమ్స్ మనకి ఇలాగా 1 kg ఆఫ్ ప్యూర్ హెరోయిన్ ఎక్కడ ఎక్కువ దొరకలేదు. సో దిస్ ఈజ్ అ బిగ్ క్యాచ్ బికాజ్ ఇట్ ఈస్ వర్త్ ఆల్మోస్ట్ ప్యూర్ హెరోయిన్ ఈజ్ వర్త్, అఫ్ కోర్స్ అది క్వాలిటీ మీద డిపెండ్ అవుతుంది, బట్ సమ్వేర్ అరౌండ్ 7 to 8 crores వర్త్ ఉంటుంది అది. అండ్ ఇఫ్ మనకి దీని ప్యూరిటీ కోర్స్ ఇప్పుడు తెలియదు, అది FSL పోతే కానీ తెలుస్తుంది, బట్ ఇట్ మైట్ బి వర్త్ మోర్ ఆల్సో. సో దీంట్లో 4 persons అరెస్ట్ చేయడం జరిగింది. వన్ ఆఫ్ ద మెయిన్ పర్సన్స్ ఈజ్ నేమిచంద్ భాటి అని, అండ్ దెన్ ఆయనతో పాటు నర్పట్ సింగ్, అజయ్ భాటి అండ్ హరీష్ సిర్వి. వాళ్ళ రిలేటివ్ ఇక్కడ అజయ్ భాటి అని ఉంటాడు, ఆయనకి తెలిసిన వాళ్ళు ఇంకొక హరీష్ సిర్వి ఉంటారు. వాళ్ళ ద్వారా ఇక్కడ హైదరాబాద్లో ఇక్కడ లోకల్ ఏరియాస్లో అమ్మడానని చూస్తాడు. సో ఆయన రాజస్థాన్ నుంచి ఫ్లైట్లో వస్తాడు, అండ్ ఈయన నర్పట్ సింగ్ అనే మనిషికి ఆ హెరోయిన్ ఇస్తాడు, ఆయన బస్సులో తీసుకొస్తాడు ఇక్కడ. సో ఇక్కడ పెట్టి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఫర్దర్ దానికి ఐదర్ మిక్స్ చేసి ఆర్ ప్యూర్ ఫామ్లో స్మాలర్ క్వాంటిటీలో దానికి ఫర్దర్ దానికి డిస్ట్రిబ్యూట్ చేయడం ట్రై చేస్తున్నారు. దాంతోపాటు మధ్య మధ్యలో వి ఆల్సో రీసెంట్లీ ఒకటి కొకేన్ పెడల్ చేసిన గ్యాంగ్ కూడా పట్టుకున్నాం నార్సింగిల్లో. సో హెరోయిన్ కూడా మిక్స్ హెరోయిన్ అంటే ఈ ఓపియం కేక్స్ కొన్ని, ఓపియం మిక్సెస్ కొన్ని మొన్న పట్టుకున్నాం ఇన్ సమ్ క్వాంటిటీ, బట్ ప్యూర్ హెరోయిన్ ఐ థింక్ చాలా రోజుల్లో పట్టుకోలేదు. ఇట్స్ వర్త్ లాట్ ఆఫ్ మనీ.